మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ చేవెళ్ళ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి రంజిత్ రెడ్డి, అలాగే బీజేపీ నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి కాసాని జ్ఞానేశ్వర్. చేవెళ్ళ నియోజకవర్గం కూడా మల్కాజ్గిరి తర్వాత రెండో అతిపెద్ద నియోజకవర్గము. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఐటీ కంపెనీస్, షేర్లింగంపల్లి మొత్తం ఇవాళ హైదరాబాద్ లో ఉన్న ఐటీ మొత్తం కూడా చేవెళ్ళలోనే ఉంది. అదే విధంగా మన రూరల్ ఏరియా హైదరాబాద్ దగ్గర ఉన్నప్పటికి కూడా పరిగి, తాండూర్, వికారాబాద్ అవి చాలా వెనుకబడ్డ ప్రాంతాలు. అక్కడ ఇంకా జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. ఇక్కడ క్యాండిడేట్స్ చూస్తే కొండా విశ్వేశ్వర రెడ్డి గారి ఫ్యామిలీకి ఉన్న నేపథ్యము, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు తాతగారు కొండా వెంకటరంగారెడ్డి గారు ఆ రోజు రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడము, సర్దార్ వల్లభాయ్ పాటిల్ ఒప్పించి పోలీస్ యాక్షన్ తీసుకురావడము, రంగారెడ్డి జిల్లానే వాళ్ళ పేరు మీద ఉండడము, ప్లస్ విలువలతో కూడిన రాజకీయాలు చేయడము. వాళ్ళ నాన్నగారు జస్టిస్ మాధవరెడ్డి గారికి దేశవ్యాప్తంగా ఉన్న మంచి పేరు, ఆయన ఇచ్చిన తీర్పులు, వాళ్ళంతా భూస్వామి కుటుంబాల నుంచి వచ్చినా కూడా వాళ్ళు ప్రజల కోసం పనిచేయడంతో ఒక తెలంగాణ పాలిటిక్స్ లోనే కొండా ఫ్యామిలీ అనేది ఒక బ్రాండ్. అదే ఫ్యామిలీ నుంచి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడము, ఇవన్నీ కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి స్వతహాగా కలిసి వచ్చిన అంశాలు. అదే విధంగా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు గతంలో ఆయన ఏమి రాజకీయ నాయకుడు కాదు, తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఆయన ఇంటికి వెళ్ళడము, కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్ళి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని ఒక సంవత్సరం పాటు రిక్వెస్ట్ చేయడంతో తెలంగాణకి మంచి జరుగుతున్న ఉద్దేశంతో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు రాజకీయాలు వచ్చినాక అదే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అధికారంలో ఉన్న పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అందరు అధికార పార్టీలో ఉండాలనుకుంటే ఆయన అధికార పార్టీలో చేసే విధానాలు, కాళేశ్వరం, కరప్షన్, ఈ కుటుంబ పాలన నచ్చక ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ తిరుగుబాటు చేసిన వ్యక్తి బయటకు వచ్చేసి ఆయన వచ్చి తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధంగా చేస్తున్నప్పుడు బయటకు వచ్చి ఆల్టర్నేటివ్ ఒక పార్టీ పెడితే బాగుంటది అని చెప్పి ఒక 1 year మాలాంటి వాళ్ళందరితో కూడా చర్చలు జరిపాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ తప్ప ఇక దేశానికి వేరే పార్టీ లేదు, తెలంగాణకు కూడా అదే అని చెప్పి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాక ఆయన అసలు చాలా విషయాలు, అంటే బీజేపీ సిద్ధాంతం అంటే చాలా మంది హిందుత్వం అంటారు. బీజేపీ అనేది హిందుత్వం కాదు, జాతీయవాదము. బీజేపీ బ్రాహ్మణ్ బనియా పార్టీ కాదు, బీజేపీ అన్ని వర్గాలను కలుపుకోబోతుందని చాలా ఉపన్యాసాల్లో చెప్పడము. ఒక సైంటిఫిక్ టెంపర్ ఉన్న ఆయన, ఒక ఇంజనీర్, ఒక అత్యంత శ్రీమంతుడైనా కూడా ప్రజలందరితో కలిసి పనిచేయడంతో ఆయన స్థాయికి తగ్గట్టు ఆపోజిషన్ లో ఎవరు లేరు. రంజిత్ రెడ్డి అనేట ఆయన కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని పక్కకు పెడితే, రంజిత్ రెడ్డి అనేటోడు దేవాలయ భూములు మింగిన భూబకాసుడు. ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే విలువైన ప్రాంతాల్లో కేటీఆర్, టీఆర్ఎస్ నాయకులతో కలిసి దాదాపు హనుమాన్ టెంపుల్ మింగిండు, అది 100 కోట్ల రూపాయలు. అదే విధంగా కోళ్ల దానా స్కామ్ లో కొన్ని 100 కోట్ల రూపాయల దానా స్కామ్ లో పేరున్నాడు. వరంగల్ లో చెందిన రంజిత్ రెడ్డిని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వేవ్ లో గెలవడము అంటే, రెండోసారి రేవంత్ రెడ్డి ఆయనకి పిలిచి మరీ టికెట్ ఇవ్వడం అంటే అక్కడ కొన్ని 100 కోట్ల రూపాయల చేతులు మారినాయి. అసలు రంజిత్ రెడ్డి అనే క్యారెక్టర్ కాంగ్రెస్ లోకి తెచ్చుకోవడమే చాలా మందికి ఇష్టం లేదు. ఆల్రెడీ అక్కడ మహేందర్ రెడ్డి కుటుంబానికి టికెట్ అనౌన్స్ చేసి మళ్ళా రంజిత్ రెడ్డిని తీసుకోవడం అంటేనే కేవలం రంజిత్ రెడ్డి వచ్చింది ఎంపీ గెలవడానికి కాదు, ఆయన చేసిన స్కాముల నుంచి తప్పించుకోవడానికి అని అంటుందా. ఈ ఆలయ భూముల కబ్జాల మీద కూడా చాలా మంది కూడా ఆయన మీద కొంత కంప్లైంట్స్ ఉన్నట్టున్నాయి కదన్నా, ఫిర్యాదులు. మొత్తం గుట్టనే బ్లాస్ట్ చేసి హనుమంతుడు విగ్రహాన్ని తీసేసి తీసుకున్నారు. అదేవిధంగా సీతారామ ఆలయం 1100 ఎకరాలు కేటీఆర్ వీళ్ళు కలిసి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ పేరుతో 1100 ఎకరాల సీతారాముల భూములు మింగేసారు. ప్లస్ 1000 కోట్ల రూపాయల భూముల స్కామ్ చేసిండు, కోళ్ల దానా స్కామ్ చేసిండు అంటారు. ఆ స్కాములు తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి కప్పం కట్టి టికెట్ తెచ్చుకోవడం అనేది ఆరోపణలు ఉన్నాయి. కొండా విశ్వేశ్వర రెడ్డి గారి పర్సనాలిటీ ముందు, ఆయన మంచితనం ముందు రంజిత్ రెడ్డి ఎక్కడా కూడా పోటీలో లేడు. ఇంకోటి, రేవంత్ రెడ్డి ఒక మంచి పని చేసిండు. రంజిత్ రెడ్డి క్యాంపెయిన్ లో ఆయన వెళ్ళి కొండా విశ్వేశ్వర రెడ్డి మంచోడు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన మెజారిటీ గెలవడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. కొండా విశ్వేశ్వర రెడ్డి గారి మెజారిటీ రావడానికి రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్ సపోర్ట్ చేసిండు. ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి మంచోడు అని చెప్పినాక రంజిత్ రెడ్డి చెడ్డోడు అని చెప్పినట్టే కదా. అంతే. ఆ విషయంలో రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పిండు.
ఇక కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ క్యాండిడేట్ కాసాని జ్ఞానేశ్వర్ ఆయన వయసు రీత్యా పాపం నడిచే పరిస్థితిలో లేడు. అక్కడ ముదిరాజుల ఓటు బ్యాంకు కనుక కన్సాలిడేట్ అయితే బీఆర్ఎస్ కొంచెం గౌరవమైన ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కాసాని జ్ఞానేశ్వర్ ఇన్ని పార్టీలు మారడము, వయసు సహకరించకపోవడంతో ఎంతవరకు ముదిరాజులు కన్సాలిడేట్ అయితే చూడాలి.